దేవాలయాలను టార్గెట్ చేయడం, అందిన కాడికి దోచుకోవడం ఆ చోరీ గ్యాంగ్కు అలవాటు. దేవాలయాలు తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు, హుండీలోని నగదు ఎత్తుకెళ్లిపోతున్న ఆ దొంగల ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్, ములుగు, రాయ్పూల్ మండలాల్లో పలు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగల బ్యాచ్ను పోలీసులు పట్టుకున్నారు. గౌరారంని ఒక కళ్ళు దుకాణంలో 2 వ్యక్తులు ఒక బాలుని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. దేవాలయాల్లో దొంగలించిన వస్తువులతో పాటుగా చోరీ వస్తువులను కొనుగోలు చేసిన కుక్కల ఆంజనేయులు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులు తాము చేసిన దొంగతనాలను ఒప్పుకున్నట్లుగా ఏసీపీ నర్సింహులు తెలియజేశారు. కాగా రాయ్పూల్ మండలంలో వీదానగర్లోని వీరప్పస్వామి గుడిలో, లింగారెడ్డపల్లి, అనిజీపూర్, గొల్లపల్లి గ్రామాల్లో పెద్దమ్మగుళ్ళు, ఉమామహేశ్వరాలయం, వర్గల్ మండలంలోని శాకారాంతునికి కల్సా, వేలూరు గ్రామంలోని పెద్దమ్మగుల్లో దొంగతనాలు చేసినట్లుగా ఏసీపీ వివరించారు. గత నెల రోజులుగా గజ్వేల్ డివిజన్ పరిధిలో రాయపూర్, గజ్వేల్ మరియు గౌరారం పరిసర పోలీస్ స్టేషన్లలో కొన్ని టెంపుల్ థెఫ్ట్ జరగడం జరిగింది. ఆ గుళ్ళలో దొంగతనాలు చేస్తూ ఊళ్ళో ఉన్న వస్తువులు, గంటలు మరియు ప్లేట్లు, అమ్మవారి పెట్టినటువంటి తాళిబొట్లు, ఇంకా డివిఆర్ సీసీ కెమెరా డ్యామేజ్ ఎత్తుకపోవడం, ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. దాదాపు 12-13 అఫెన్సెస్ జరిగినాయి. అందులో బాగా ఈ గుడిలో చేస్తున్న దొంగల గురించి ఓల్డ్ అఫెండర్స్ మరియు మిగతా సీసీ ఫుటేజ్ ఇవన్నీ తీసుకొని వర్కౌట్ చేసినప్పుడు తప్ప ఒక 9 కేసులలో నేరం చేసినటువంటి 3 వ్యక్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. దాంతో పాటు ఒక రిసీవర్ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితులు పర్వతం నరసింహుడు మరియు తూర్పాటి వంశీ, వీళ్ళిద్దరు కూడా గజ్వేల్ పట్టణానికి చెందినవారు. ప్రీవియస్ అఫెన్సెస్ కూడా వీళ్ళు ఉన్నాయి. నరసింహుడి పైన 9 కేసులు ఉన్నాయి మరియు వంశీ పైన 2 కేసులు ఉండడం జరిగింది. గతంలో నేరం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఇరువురు మరి ఇంకొక మైనర్తో కలిసి దాదాపు ఒక 9 అఫెన్సెస్ లో పార్టిసిపేట్ చేసినారు. ఇందులో 8 గుడికి సంబంధించినవి మరియు ఒక టీవీ సెక్షన్ దొంగతనం కూడా డిటెక్ట్ అయినాయి. వీళ్ళ ఇరువురితో పాటు రిసీవర్ అయినటువంటి కూరాట్ల ఆంజనేయులు, ఈయన వర్గకు సంబంధించిన వ్యక్తికి ఇవన్నీ దొంగతనం చేసిన వస్తువులను అమ్మడం జరుగుతుంది. వీళ్ళ ముగ్గురిని ఈరోజు అదుపులో తీసుకొని ఈ గుడిలో థెఫ్ట్ అయినటువంటి గంటలు, ఈ ప్లేటు, రాగి ప్లేటు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకొక మైనర్ ఉన్నాడు, అతన్ని కూడా తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దేవాలయాల తాళాలు పగలగొట్టి గంటలు, ఇత్తడి ప్లేట్లు, మాణిక్యాలు, హుండీలోని నగదు తదితర వస్తువులను దొంగలించారని తెలియజేశారు. ఇలా దొంగలించిన వస్తువులను ఆంజనేయులు అనే వ్యక్తికి అమ్మి అలా చేయగా వచ్చిన డబ్బులు ఈ దొంగలు పంచుకున్నారని ఏసీపీ వివరించారు. వారి వద్ద నుండి ఒక చిన్న గంట, పెద్ద గంట, ఎక్సెల్ వాహనాన్ని, ఇత్తడి ప్లేట్లను, 2 మాణిక్యాలను, రాగి చెంబు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీపీ వెల్లడించారు.